హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఇంద్ర. సో హెల్త్ కేర్ న్యూస్ ఎపిసోడ్ 5కి స్వాగతం. సో ఈరోజు డేట్ వచ్చేసి 11th June 2021 అండ్ టైం వచ్చేసి 5:22 PM అవుతుంది. సో ఇప్పటివరకు ఉన్న యాక్టివ్ కేసులు వచ్చేసి 11,21,671 అండ్ డిశ్చార్జ్ అయిన కేసులు వచ్చేసి 2,78,90,073 అండ్ రిపోర్ట్ అయిన డెత్స్ వచ్చేసి 3,63,079 అండ్ ఇండియా వ్యాప్తంగా మొత్తం ఇప్పటివరకు జరిగిన వ్యాక్సినేషన్ వచ్చేసి 24,60,85,649 అండ్ గడిచిన 24 గంటల్లో జరిగిన టెస్టులు వచ్చేసి 20,44,131. సో ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్లు అయితే ఉన్నాయి. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా హెల్త్ కేర్ న్యూస్కి వెళ్ళాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి గవర్నమెంట్ వ్యాక్సిన్ దగ్గర నుంచి. సో ఇప్పటి వరకు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 24,44,06,096 డోసులు అన్నవి మొత్తం అన్ని స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి కలిపి అయితే ఇచ్చింది. సో ఇంకా 38,21,170 వ్యాక్సిన్ డోసులు అన్నది ఇంకో 2 నుంచి 3 రోజుల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి కలిపి 1,17,56,911 కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అయితే ఇంకా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నదని చెప్పి ఈ రిపోర్ట్ అయితే ఇచ్చిందని మనకు ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి పాలు ఇచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని లాక్టేటింగ్ మదర్స్ అంటారు. సో వాళ్ళు సేఫ్గా వ్యాక్సిన్ అయితే తీసుకొచ్చని చెప్పి మనకి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ అయితే చెప్పడం జరిగింది. సో దీనికి మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రెస్పాండ్ అవుతా ఈ లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో అండ్ ఎవరైతే రీసెంట్గా బర్త్ అయితే ఇచ్చుంటారో అంటే డెలివరీ అయితే ఇచ్చుంటారో సో వాళ్ళు ఈ వ్యాక్సిన్ అనేది సేఫ్గా తీసుకోవచ్చని, సో ఏవైతే యాంటీబాడీస్ ఈ మదర్లో డెవలప్ అవుతాయో అవి పిల్లలకు కూడా వెళ్తాయని, సో దానివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పి ఈ ఆర్టికల్లో మనకి తెలియడం జరుగుతుంది. సో ఎవరైతే ముందుగానే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అవుతారో సో వాళ్ళు కూడా ప్రాబ్లం లేదు, సో వాళ్ళు కూడా సేఫ్గానే ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. బట్ ఎవరైతే ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వీళ్ళు ఇంకా వ్యాక్సిన్ తీసుకోమని మాత్రం ఇంకా పర్ఫెక్ట్ గైడ్లైన్స్ అయితే ఇంకా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి జాన్సన్ జాన్సన్ కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్ నుంచి. సో యూఎస్ ఏదైతే ఉంటుందో మనకి యాక్చువల్గా ఈ జాన్సన్ జాన్సన్ కంపెనీకి ఇప్పుడు 4.5 months వరకు ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఎక్స్పైరీ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంతకు ముందు వరకు 3 months వరకు ఈ జాన్సన్ జాన్సన్ వ్యాక్సిన్ అయితే ఎక్స్పైరీ డేట్ ఉండేది. ఇప్పుడు అది ఇంకో 6 weeks పెంచడం అయితే జరిగింది. బట్ ఇంకా వ్యాక్సిన్స్ యూఎస్లో ఉన్న వ్యాక్సిన్స్ వచ్చేసి ఫైజర్, మోడర్నాకు వచ్చేసి 6 months వరకు వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ ఉంటుందని, 6 months తర్వాత వాళ్ళని వరకు మనకి రిఫ్రిజిరేషన్లో పెట్టడం వల్ల ఎక్స్పైరీ అవ్వని చెప్పి మనకి యుఎస్ ఎఫ్డిఏ. నెక్స్ట్ వచ్చేసి మనకి బయోఫోర్ ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ దగ్గర నుంచి. సో వీళ్ళు వచ్చేసి ఎవిప్టాడిల్ అనే ఇన్హేలేషన్ యాంటీవైరల్ డ్రగ్ అయితే ప్రిపేర్ చేశారు. సో వీళ్ళు అప్రూవల్ కోసం డీసీజీఐకి అప్లై చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి ఈ ఎవిప్టాడిల్ అన్నది ఒక సింథటిక్ ఫామ్ వాసో యాక్టివ్ ఇంటెస్టినల్ పెప్టైడ్ విఐపి పెప్టైడ్. సో ఇది ఏం చేస్తుందంటే ఈ COVID-19 ఏదైతే మోడరేట్ నుంచి సివియర్ కేసెస్ ఉంటాయో సో అవి త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేస్తుందని, సో దీన్ని ఎమర్జెన్సీ యూజ్ ఆఫ్ ఆథరైజేషన్కి ఇమ్మని చెప్పి ఈ గవర్నమెంట్ అప్లై చేయడం అయితే జరిగింది. సో ఇది అప్లై చేసిన తర్వాత డీసీజే ఓకే అంటే అప్పుడు లార్జ్ కొంచెం మ్యానుఫ్యాక్చర్ అన్నది ఎక్కువ మొత్తంగా స్టార్ట్ చేస్తామని, అండ్ ఈ డ్రగ్ వచ్చేసి ఎవరైతే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవ్వకుండా కాపాడుతుందని చెప్పి రికవరీ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ కంపెనీ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన యొక్క డాక్టర్ హర్షవర్ధన్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దగ్గర నుంచి. సో నిన్నైతే వాళ్ళకి 75th సెషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జరిగింది, వీడియో కాన్ఫరెన్స్. సో ఆయన చెప్పింది ఏంటంటే నెక్స్ట్ వచ్చే 10 yearsలో అంటే 2030కి కంప్లీట్గా ఈ హెచ్ఐవి కేసులు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా జీరో చేయాలని. సో దానికోసం మేము మా ప్రోగ్రామ్ షెడ్యూల్స్ని కానీ ఏవైతే ఛాలెంజెస్ కానీ అన్నీ ఎదుర్కొని మేము నాలెడ్జ్ని కూడా షేర్ చేసి సో హెచ్ఐవిని అన్నది కంప్లీట్గా జీరో చేస్తామని చెప్పి ఈయన చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఈ గుజరాత్ బేస్డ్ మెడ్టెక్ ఫర్మ్ ఏదైతే ఉంటుందో మెరిల్ కంపెనీ నుంచి. సో ఈ మెరిల్ కంపెనీ అన్నది ఒక ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఫర్ COVID-19 కోవి ఫైండ్ అని చెప్పి ఒక RAT కిట్ని ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో ఇది ICMR ద్వారా అప్రూవల్ అయితే తీసుకుంది. సో ఇవి నెక్స్ట్ వితిన్ ఫ్యూ వీక్స్లో మనకి అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను అండ్ ఈ ఫార్మ్స్లోను మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్కి వీళ్ళు తీసుకొస్తారని చెప్పడం జరిగింది. సో ఇది సెల్ఫ్ అంటే ఎవరికి వాళ్ళు కొనుక్కొని
వీళ్ళు సొంతంగా ర్యాపిడ్ టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఉండే నేజల్ స్వాబ్ వచ్చేసి 2 నుంచి 4 సెంటీమీటర్లు మాత్రమే పెట్టుకోవాలని, అండ్ ద రిజల్ట్ వచ్చేసి 15 మినిట్స్లో మీకు చూపిస్తుందని, అండ్ వీళ్ళు ఈ రిజల్ట్ కోసం కోవిఫైన్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో మీరు చెక్ చేసుకోవాలని మాత్రం చెప్పడం జరిగింది. బట్ ఏదైతే మనకి ఈ నాసోఫారింగ్ పీసీఆర్ కోసం నేసల్ స్వాబ్ ఏదైతే పెడతారో అది 8 నుంచి 10 సెంటీమీటర్ల వరకు ఉంటుందని, సో దాని గురించి కేర్ తీసుకోవాలని చెప్పి ఈ మెరిల్ కంపెనీ చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి మాస్క్ గురించి. సో ఎవరైతే 5 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ గ్రూప్ ఉంటారో సో వాళ్ళు వచ్చేసి మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని, సో దీనివల్ల కొంచెం రిస్క్ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఎవరికైతే 6 నుంచి 11 సంవత్సరాలు ఉంటారో వాళ్ళు తల్లిదండ్రులు డైరెక్ట్ సూపర్విజన్లో మాత్రమే ఈ మాస్క్ ధరించాలని, అండ్ ఎవరికైతే 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఉంటారో సో వాళ్ళు నార్మల్గానే మాస్క్ ధరించాలని చెప్పి మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఇంకా ఏదైతే రెమ్డెసివిర్ అయితే ఉందో సో అది చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ కోవిడ్-19 ట్రీట్మెంట్లో ఇవ్వకూడదని, అండ్ హెచ్ఆర్సిటీ కూడా సజెస్ట్ చేయకూడదని చెప్పి మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో సో వాళ్ళకి స్టెరాయిడ్ యూజ్ కూడా చేయకూడదని చెప్పి మనకి ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఎయిమ్స్ పాట్నా ఆల్కెమ్స్ కంపెనీ నుంచి వీళ్ళు ఫైటో రిలీఫ్ అనే ఒక కొత్త డ్రగ్ని అయితే మనకి మైల్డ్ నుంచి మోడరేట్ కేసులు ఏవైతే కోవిడ్-19 కేసులు ఉంటాయో సో వాళ్ళని ట్రీట్ చేయడానికి ఈ న్యాచురల్ యాంటీవైరల్ ఏజెంట్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు 100 కోవిడ్-19 మైల్డ్ నుంచి మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ తీసుకుని వీళ్ళు టెస్ట్ చేయడం అయితే జరిగింది. సో వితిన్ 10 డేస్లోనే వాళ్ళకి ఈ ఫైటో రిలీఫ్ వాడిన వాళ్ళకి నెగిటివ్ రావడం అయితే జరిగింది. సో అంటే నియర్లీ 83% కోవిడ్-19 పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మైల్డ్ నుంచి మోడరేట్ సిమ్టమ్స్ ఉంటారో సో వాళ్ళకి నెగిటివ్ రావడం అయితే జరిగింది. సో దీని ద్వారా మనకి ఈ ఫైటో రిలీఫ్ అన్నది ఈ కోవిడ్-19 పాండమిక్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి మనకి ఈ కంపెనీ అయితే చెప్పడం జరిగింది. వచ్చేసి మనకి ఒక స్టడీ నుంచి, సో ఒక స్టడీ ఏం చెప్తుందంటే సో ఎవరైతే సివియర్ ఆక్సిజన్ కోసం బాధపడతారో సో అంటే సివియర్ కేస్ ఆఫ్ కోవిడ్-19 ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి బ్రెయిన్లో గ్రే మ్యాటర్ అనేది తక్కువైపోతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో ఈ గ్రే మ్యాటర్ అనేది మనకి మూమెంట్స్ని కంట్రోల్ చేయడానికి, మెమొరీ అండ్ ఎమోషన్స్ రావడానికి, సో ఈ గ్రే మ్యాటర్ అనేది ఫ్రంటల్ ఏరియాలో సో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే ఈ సివియర్ పేషెంట్స్కి గ్రే మ్యాటర్ తక్కువైపోతుంది సో దానివల్ల ఫ్యూచర్లో న్యూరాలజికల్ ఆర్ బ్రెయిన్ డిసార్డర్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ వస్తాయని చెప్తున్నారు. అండ్ అలాగే లేటెస్ట్ ఇంకొక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో ఆర్టికల్ అంటే ఆల్జీమర్స్ జర్నల్లో పబ్లిష్ అయింది ఏంటంటే సో ఎవరైతే ఈ సివియర్ కోవిడ్-19 పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఆల్జీమర్స్ అండ్ డెమెన్షియా డెవలప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్పి ఆర్టికల్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ నుంచి. కోవిషీల్డ్ వల్ల మనం నిన్న ఒక న్యూస్ అయితే చెప్పుకున్నాం. కోవిషీల్డ్ వల్ల కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఈ బ్లీడింగ్ డిసార్డర్స్ డెవలప్ అవుతున్నాయని చెప్పి మనం నిన్న ఒక న్యూస్ అయితే చెప్పుకున్నాం. సో దానివల్ల ఇప్పుడు ఈ కోవిషీల్డ్ ఏదైతే ఆస్ట్రాజెనికా ఉంటుందో సో ఈ వ్యాక్సిన్ అనేది చాలా కంట్రీస్ అయితే బ్యాన్ చేయడం అయితే జరిగింది. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి డెన్మార్క్ ఫస్ట్ స్టాప్ చేసింది, అంటే హోల్డ్ చేసింది. దాని తర్వాత ఇంకా ఆస్ట్రియా, నార్వే, ఐస్లాండ్, బల్గేరియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్వీడన్ అండ్ థాయిలాండ్ అండ్ కెనాడియన్ ప్రొవిన్సెస్ టు. సో వీళ్ళందరూ ప్రస్తుతానికి ఏదైతే కోవిషీల్డ్ ఆస్ట్రాజెనికా ఉందో సో దీన్ని ఈ వ్యాక్సిన్ని హోల్డ్ చేయడం అయితే జరిగింది. సో అంటే టెంపరీగా బ్యాన్ చేయడం అయితే జరిగింది. సో దీని గురించి అంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇంకా క్లియర్గా తెలిసిన తర్వాత సో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసుకుంటారు. సో ఇప్పుడు దీని గురించి ఎవరైతే మన ఇండియాలో కోవిషీల్డ్ తీసుకున్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఎందుకంటే ఈ కోవిషీల్డ్ సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాత ఇటువంటి బ్లీడింగ్ డిసార్డర్స్ అనేది డెవలప్ అవుతాయి. సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే నో ప్రాబ్లం, బట్ తీసుకునే వాళ్ళు కూడా వెంటనే మీకు ప్లేట్లెట్స్ కానీ డౌన్ అయినా ఆర్ ఇంకా ఏమైనా ర్యాషెస్గా డెవలప్ అయినా అలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే సెకండ్ డోస్ తీసుకున్న వెంటనే మీకు అక్కడ ఎవరైతే మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వెంటనే కాంటాక్ట్ చేయడం చాలా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి చైనాలో వచ్చేసి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో మీరు చూడొచ్చు రిపబ్లిక్ ఆఫ్ చైనా వచ్చేసి యానల్స్ ఆఫ్ మెడిసిన్ అనే జర్నల్లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేసింది. సో ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని ఏంటంటే సో ఏవైతే మనం స్టాటిన్స్ ఉపయోగిస్తున్నాం, స్టాటిన్స్ అంటే మీరు ఎటుర్వా స్టాటిన్స్ కట్ట ఉంటాయి కదా, బ్రాండ్లో చెప్పాలంటే ఎడ్జిటార్ 20 కట్ట మీరు వాడతారు. సో ఈ స్టాటిన్స్ తీసుకోవడం వల్ల కోవిడ్-19 అన్నది సివియారిటీ తగ్గుతుందని, అలాగే ఈ స్టాటిన్ వల్ల కోవిడ్-19 ఇన్ఫెక్షన్కి చాలా కొంచెం మనకు బెనిఫిట్ ఉంటుందని, అంటే దాని నుంచి మనం బయటపడడానికి
ఉపయోగపడుతుందని చెప్పి ఈ ఆర్టికల్స్లో అయితే పేర్కొన్నారు. సో ఈ దీంతో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ హెల్త్ కేర్ న్యూస్ ఇక్కడి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ స్టే హోమ్, స్టే హెల్దీ, స్టే సేఫ్, స్టే వ్యాక్సినేటెడ్. థ్యాంక్ యూ.